అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఇటీవల తీవ్ర ఆందోళన నెలకొంది. స్టార్ లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో దాదాపు 5 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండడం వల్ల సునీత అనారోగ్యానికి గురైనట్లుగా కథనాలు వచ్చాయి. వీటిపై స్పందించిన నాసా ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. సునీతా విలియమ్స్తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందని వచ్చిన కథనాలను నాసా ఖండించింది. సునీత ఆరోగ్యంగా ఉన్నట్లు నాసా ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఒక ఫోటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ ఫోటోలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, బొగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ కథనాలను తోసిపుచ్చిన నాసా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. సునీతా విలియమ్స్తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. స్పేస్లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణించి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురికావడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయి. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత, వెల్మోర్ ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు.